ఈ ఫైనల్ పార్ట్ అర్థం కావాలంటే ముందుగా వెళ్ళి పార్ట్ 1 చూసారంటే. ఉదయమైంది. ఇక అందరూ వెళ్ళిపోదామని అభయ్ నెమ్మదిగా డోర్ తీసి బయటకు రాగానే నారే తక్బీర్, నారే తక్బీర్ అంటూ కొంతమంది గన్స్తో బేస్ క్యాంప్ చుట్టూ పరుగు తీస్తూ కనిపించారు. వెంటనే డోర్ క్లోజ్ చేసి ఏమైంది అన్నట్టుగా మొక్కలు పెట్టిన వాళ్ళ వైపు చూస్తూ, గాయస్ మనం ఇక్కడ నుండి బయటపడలేం. బయట ముష్కరులు పహార కాస్తున్నారు. అంటే పగలు వీళ్ళు, రాత్రి ఆత్మలు. మనం ఇక్కడ నుంచి అసలు బయట పడతామో లేదో నాకు అంతు చిక్కడం లేదు. అలా బిక్కుబిక్కుమంటూ ఆ రోజు గడిచిపోయింది. వారు తెచ్చుకున్న బిస్కెట్లు, వాటర్ బాటిళ్ళు పూర్తిగా ఆ రోజు రాత్రి అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళకి తినడానికి తిండి, కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవు. ఒక్కొక్కరికి ఆకలితో కడుపులోని పేగులు పీకేస్తున్నట్టుగా అనిపించింది. కావ్య డీహైడ్రేషన్ కారణంగా పేదాలు ఎండిపోయి నీరసించిపోయింది. మాట్లాడడానికి కూడా శక్తి లేదు. స్నేహ సిచ్యువేషన్ కూడా అదేవిధంగా మారిపోయింది. కిరణ్ తన దగ్గరున్న బాటిల్లో లాస్ట్ 2 చుక్కలను కావ్య స్నేహ నోట్లో వేసి, మనకేం కాదు, మీరు ధైర్యంగా ఉండండి సరేనా, మనం ఎలాగోలా బయటపడిపోతాం అని ధైర్యం చెప్పాడు. బయట నుండి వినిపిస్తున్న ఆ ముష్కరుల అరుపులకు తోడు ఏ క్షణంలో వాళ్ళు బంకర్ని పసిగట్టి ఇక్కడికి వస్తారో అన్న భయం గంటకు రెట్టింపు అవుతూ ఉంది. మొబైల్లో ఉన్న ఛార్జింగ్ కాస్త అయిపోయింది. ఉన్నదల్లా పవర్ బ్యాంక్లోని పవర్ మాత్రమే. దాన్ని ఎలాగైనా సేవ్ చేసుకోవాలని చెప్పి అలానే ఉంచుకున్నారు. సమయం రాత్రి 7 గంటలు. అందరి మొహాలు జీవం లేని శవాల్లా మారిపోయాయి. ఇంకా ఇలానే భయపడుతూ ఉంటే బతకలేమని ఆ బంకర్లో ఏదైనా బయటపడే మార్గం దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉండగా అక్కడో పాత తుప్పుపట్టిన రేడియో ట్రాన్స్మిటర్ కనిపించింది. కానీ దాని వాలకం చూస్తే పనిచేయదని అనిపిస్తుంది. అభయ్ వెంటనే కిరణ్ని పిలిచి తమ దగ్గరున్న పవర్ బ్యాంక్ సహాయంతో దానికి పవర్ ఇచ్చి ఏదైనా స్టేషన్కి సిగ్నల్ వెళ్తుందేమో అని ట్రై చేస్తూ ఉన్నారు. అలా చాలాసేపు ట్యూన్ చేస్తూ ఉండగా, హలో హలో, ఇండియన్ ఆర్మీ బేస్ క్యాంప్ అంటూ వినపడింది. హలో 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 సార్, హెల్ప్ సార్, వీఆర్ ఇన్ డేంజర్. మేము పాక్ టెర్రర్ క్యాంప్లో ఇరుక్కున్నాం. ప్లీజ్ దయచేసి మమ్మల్ని కాపాడండి. ఓకే ఓకే కాపీ. ఇంతకీ మీరున్న ఏరియా ఎక్కడ ఉంది చెప్పండి. సార్ ఇది దాల్కోట్ నుండి ఒక 20 కిలోమీటర్ల దూరంలోని ఫారెస్ట్ ఏరియాలో ఉంది సార్. మేము ఇక్కడ చచ్చిపోయేలా ఉన్నాం సార్, త్వరగా రండి. ఓకే ఓకే కాపీ. ఓకే, మీరు భయపడకండి, మేము తప్పకుండా మిమ్మల్ని సేవ్ చేస్తాం. అలాగే మీ రావుల్ని, మిమ్మల్ని అక్కడ ఎవరిని చనిపోనివ్వం. ఓకే, చెప్పాలంటే మేము కూడా మీకోసమే వెతుకుతున్నాం. ఎప్పుడెప్పుడు ఆ బంకర్ నుండి బయటకు వస్తారా, మిమ్మల్ని ముక్కలు ముక్కలు చెయ్యాలా అని. కఫీర్ వెంటనే ఆ రేడియో ట్రాన్స్మిటర్ని ఆఫ్ చేసి, ఇక్కడున్న ఏరియా మొత్తం ఆ పిశాచాల కంట్రోల్లోనే ఉంది. ఇక మనల్ని ఎవరూ కనిపెట్టలేరు, మనం ఇక్కడే చచ్చిపోతాం అని కిరణ్ అనేసరికి అభయ్ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ, మనం బంకర్లో ఉన్నామని తెలిసినా కూడా వాళ్ళెందుకని లోపలికి రాలేకపోతున్నారు? ఇక్కడ ఏమైనా వాళ్ళు రాకుండా అడ్డుపడుతుందా? అదేంటో మనం కనిపెట్టాలి. మనం ఇక్కడ ఉన్నంత వరకు మనం సేఫ్గానే ఉంటాం. అవునభయ్, నువ్వు అన్నది నిజమే, నేను కాదనట్లేదు. కానీ మనం ఇక్కడ ఎన్ని రోజులని ఉంటాం? ఒకసారి కావ్య స్నేహ సిచ్యువేషన్ చూడు. వాళ్ళు భయంతో ఆకలితో చచ్చిపోయేలా ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒకటి కావాలి. మనకు కూడా రేపో ఎల్లుండో అదే గతి పట్టొచ్చు. అలాంటప్పుడు ఈ బంకర్లో ఉంటే ఎంత, లేకుంటే ఎంత. ఈ బంకర్ మనల్ని ఆ ముష్కర్ల నుంచి కాపాడుతుందేమో కానీ ఆకలి నుంచి కాదు అని కిరణ్ నిస్సత్తుగా అనడంతో అభయ్ తల పట్టుకొని ఆలోచిస్తూ కూర్చున్నాడు. కిరణ్ మాటలోని నిజాన్ని అభయ్ కాదనలేకపోయాడు. గట్టిగా శ్వాస తీసుకొని, సరే కిరణ్, నీ బాధ నాకు అర్థమైంది. నేనే ఎలాగోలా బయటకు వెళ్ళి మనకి ఏదైనా తినడానికి దొరుకుతుందేమని వెతుకుతాను. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండి ఈ బంకర్ అండర్ గ్రౌండ్లో ఇంకేదైనా దొరుకుతుందేమని వెతుకు, సరేనా అని చెప్పగానే కావ్య కళ్ళల్లో మరింత భయం ఆవరించి, అభయ్ నీకేమైనా పిచ్చా? బయట మనుషులను తినే రక్త పిశాచాలు తిరుగుతున్నాయి.
నువ్వు బయటకు వెళ్తే తిరిగి వస్తావనే నమ్మకం ఏంటి? ప్లీజ్ అబ్బాయ్, నువ్వు మాత్రం వెళ్ళకు. నువ్వు లేకుండా మేము ఉండలేం ప్లీజ్ అని కావ్య నీరసంగా కన్నీళ్లు పెడుతూ అనడంతో అభయ్ కావ్య దగ్గరకొచ్చి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. కావ్య, నాకేం కాదు, నువ్వు భయపడుకో. నీ ప్రేమ నన్ను ఎప్పుడు కాపాడుతూనే ఉంటుంది. నా మీద నమ్మకం ఉంచు. నేను తప్పకుండా తిరిగి వస్తాను, ఓకే? కిరణ్, నువ్వు వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకో. మరో ఇంపార్టెంట్ విషయం, నేను వెళ్ళాక బయట నుండి నేను పిలిచినట్టు నా గొంతు వినిపించినా, వేరే ఏదైనా శబ్దం వచ్చినా నువ్వు మాత్రం డోర్ తీయకు. అవి కేవలం మిమ్మల్ని బయటకు రప్పించడానికి ఆ ఆత్మలు చేసే ట్రిక్ అయి ఉండొచ్చు. ఒకవేళ నేనంటూ తిరిగి వస్తే, కిరణ్ ఒకసారి దగ్గరికి రా అని కిరణ్ చెవులో ఏదో చెప్పి, ఇలా నేను పిలిస్తేనే డోర్ తీ, అంతవరకు డోర్ తీయకు అని కావ్య నుదుటిపై ముద్దిచ్చి తన కళ్ళల్లోకి చూస్తూ చిన్నగా నవ్వేసి మెల్లిగా బంకర్ డోర్ తెరిచాడు. అటు ఇటు చూస్తే బయట తెల్లటి మంచుల నిశ్శబ్దం తప్ప ఎవ్వరూ కనిపించలేదు. అబ్బాయి భయంగానే ఆ బంకర్ నుండి ఎత్తుకు ఎక్కుతూ మంచు కురుస్తూ ఉన్న ప్రమాదకరమైన ప్రపంచంలోకి ధైర్యంగా అడుగుపెట్టాడు. ఆ వెన్నెల వెలుగులో అలా కొంత దూరం వెళ్ళాక గాలి వేగం పెరిగింది. ఉష్ణోగ్రత -డిగ్రీలకు పడిపోయింది. ఆకలి, చలి అతన్ని చంపేస్తున్నాయి. అయినా అలానే ఒక్కో అడుగు ముందుకు వేస్తూ కొంత దూరం వెళ్ళాక, కాపాడండి, కాపాడండి, ఎవరైనా ఉంటే కాపాడండి అంటూ ఎవరో మూలిగినట్టు వినిపించింది. ఎవరా అని చుట్టూ చూశాడు. ఆ చీకటిలో ఒక చిన్న కొండ పక్కన మంచులో ఒక మనిషి వణుకుతూ కనిపించాడు. అసలే అర్ధరాత్రి, ఈ టైంలో ఇక్కడ తిరిగేది ఆ దయ్యాలే కదా, మరి అది ఎవరై ఉంటారు? వద్దు, చూడకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోవడం మంచిది, లేదంటే చిన్న అలికడి వినిపించినా అంతే అనుకుని ముందుకు వెళ్ళగానే, కాపాడండి, నన్ను ఎవరైనా ఉంటే కాపాడండి అని అతను మళ్ళీ మూలిగాడు. అబ్బాయిలో ఎందుకో అతను మనిషేనేమో అని డౌట్ వస్తుంది. ఒకవేళ నిజంగా అతను మనిషి అయితే ఇక్కడ నుండి బయటపడే మార్గం కనుక్కోవచ్చు అనుకుంటూ భయంగానే అతని దగ్గరికి వెళ్ళి పిలిచాడు. ఆ మనిషి నెమ్మదిగా తలలేపి అబ్బాయిని చూశాడు. అతను చూడ్డానికి ఒక 50 ఏళ్ల మనిషిలా కళ్ళన్నీ గుంతలు పడి కొన్ని నెలలుగా తిండి లేక పూర్తిగా పీక్కుపోయి చావుకి దగ్గర పడ్డ వాళ్ళ కనిపించాడు. నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. భయపడకండి, నేనేం చేయను. నేను మీలాగా మనిషినే. ఈ ప్రాంతంలో గత 2 రోజులుగా ఇరుక్కుపోయాను. ఇంతకీ మీరెవరో, ఇక్కడికి ఎలా వచ్చారో, మీకేమైనా ఇక్కడ నుండి బయటపడే మార్గం తెలుసా? తెలుసు తెలుసు, నాది టిబెట్. నేను కొన్ని నెలల క్రితం ఇక్కడికి ట్రెక్కింగ్ కోసమని వచ్చాను. హఠాత్తుగా సిగ్నల్ కట్ అవడంతో ఆ అడవిలో ఇరుక్కుపోయాను. అప్పుడే ఒక ఇండియన్ సోల్జర్ వచ్చి ఆ బేస్ క్యాంప్ గురించి చెప్పాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడంతా మనిషిని పీక్కు తినే పిశాచాలే ఉన్నాయి. నాతో పాటు వచ్చిన నా 2 ఫ్రెండ్స్ని ముక్కలు చేసి చంపేశాయి. కానీ అవి నన్ను ఏమీ చేయలేకపోయాయి. ఎందుకంటే నా దగ్గర హనుమంతుడి విగ్రహం ఉండేది. అదే నన్ను కాపాడుతూ వచ్చింది. కానీ ఒకరోజు అక్కడి నుండి తప్పించుకుని వచ్చే ప్రయత్నంలో ఆ విగ్రహం పడిపోయింది అంటూ ఆపేశాడు. ఎక్కడ పడిపోయింది? ఇప్పుడది ఎక్కడుంది చెప్పండి, మిమ్మల్ని అని అతన్ని కదిలించగానే ఒళ్ళంతా బిగుసుకుపోయి కళ్ళు తేలిపోయి అలానే కింద పడిపోయాడు. హలో, మిమ్మల్ని మాట్లాడండి, ఆ విగ్రహం ఎక్కడ చెప్పండి, చెప్పండి. ఆ మనిషి కళ్ళు మెల్లిగా కదలడం మొదలైంది. ఆ వెంటనే విరుగుతున్న ఎముకల సౌండ్ చిన్నగా వస్తూ ఒక్కసారిగా మనిషి పైకి లేచి పెద్దగా నోరు తెరిచి భయంకరంగా అరుస్తూ కోర పళ్ళతో అబ్బాయి గొంతుని పట్టేసుకున్నాడు. అలా 2 రోజులు గడిచాక స్నేహ స్నేహ అంటూ స్నేహ మొహం వైపు చూసింది కావ్య. స్నేహ మొహం అంతా నీలం రంగులోకి మారిపోయింది. పల్స్ అబ్నార్మల్గా అనిపించింది. బ్రీతింగ్ కూడా తీసుకోలేక
కళ్ళు మూతపడుతున్నాయి. ఏ స్నేహ, ఏమైంది? కళ్ళు తెరువు. ఇదిగో ఊపిరి తీసుకో, ఆపుకో ప్లీజ్. బ్రీత్ ఇన్. అయ్యో, ఏం చేయాలి? కిరణ్ కూడా లేడే. అయ్యో దేవుడా. కిరణ్ 2 రోజులుగా బంకర్ లోతుగా వెళ్ళి ఏదైనా దొరుకుతుందేమో అని వెతుకుతూనే ఉన్నాడు. అలా చాలా లోతుగా వెళ్ళాక ఒక మూలన తన కళ్ళకి బిస్కెట్ ప్యాకెట్స్, టిన్ కోక్ కనిపించాయి. వాటి పక్కనే కాషాయపు బట్టల్లో ఏదో చుట్టినట్టు కనిపించింది. వెంటనే వెళ్ళి అవన్నీ తీసుకొని ఆ బట్టని విప్పి చూడగా ఆ చీకట్లో మెరుస్తూ బంగారపు హనుమాన్ విగ్రహం కనిపించింది. ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఆగకుండా పరుగు తీస్తూ వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చాడు. అక్కడ కావ్య స్నేహాన్ని పట్టుకుని ఏడుస్తూ కనిపించేసరికి కిరణ్ గుండెల్లో ఏదో అలచడే. కావ్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నా అని అడిగాడు. స్నేహ చనిపోయింది అని కావ్య చెప్పగానే, నో నో, ఏం మాట్లాడుతున్నావు కావ్య? అలా జరగదు. స్నేహ, ఏ స్నేహ లే, ఇదిగో నీకోసం బిస్కెట్స్, కోక్ తెచ్చాను అని స్నేహ నోరు తెరిచి తినిపించాలని చూశాడు. కానీ స్నేహలో చలనం లేదు. కిరణ్ అక్కడే కూలిపోయి గట్టిగా ఏడ్చేశాడు. కొంత సమయం తర్వాత, కిరణ్, అభయ్ వెళ్ళి 2 రోజులైంది. నాకు తెలుసు తనిక రాడని. నేను రేపో ఎల్లుండో చనిపోతాను. ఉన్న ఫుడ్ నువ్వే తినేసి ఇక్కడ నుండి బయటపడడానికి ట్రై చేయి అని చెప్పగానే, లేదు కావ్య, అభయ్ వస్తాడు, నాకు నమ్మకం ఉంది అని అనేలోపు, కిరణ్, హే కిరణ్, నేను వచ్చేసాను, డోర్ తీ అని బయట నుండి అభయ్ గొంతు వినిపించింది. అదిగో చూడు, వస్తాడని చెప్పాను, వచ్చేశాడు. తను తిరిగి వచ్చాడంటే మనం ఇక్కడి నుండి బయటకు వెళ్ళిపోవచ్చు అంటూ ఆ విగ్రహాన్ని చేతిలోనే పట్టుకొని డోర్ తీయబోతూ ఆగిపోయాడు. ఏమైంది కిరణ్? డోర్ తీ అని కావ్య అనడంతో, ష్, వచ్చింది అభయ్ కాదు, ఆ దయ్యాలే అని కిరణ్ అనడంతో కావ్యకి అర్థం కాలేదు. ఎందుకు అన్నట్టుగా మొహం పెట్టడంతో, అభయ్ ఇక్కడి నుండి వెళ్లే ముందు నా చెవిలో, నేను జై శ్రీరామ్ అని పిలుస్తాను, అప్పుడే డోర్ ఓపెన్ చేయి, లేదంటే అస్సలు చేయకు అని చెప్పాడు. కావ్య షాక్ అయింది. కిరణ్, ఎంతసేపు తీయడానికి? నేను మనం బయటపడే మార్గం తెలుసుకునే వచ్చాను. మనం సేఫ్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు. బయట తెల్లారింది కిరణ్, ఆ ఉగ్రవాదులు వచ్చేస్తారు. వచ్చేలోపు మనం వెళ్ళిపోవచ్చు. త్వరగా ఓపెన్ చేయి అనగానే బంకర్ కిటికీ వైపు చూశాడు. నిజంగానే వెలుగు కనిపించింది. హో కిరణ్, నేను మర్చిపోయాను. నేను వెళ్లే ముందు నీ చెవిలో ఒకటి చెప్పాను కదా, జై శ్రీరామ్, ఇప్పుడు ఓపెన్ చేయి కిరణ్ అని వినగానే, అమ్మయ్య, అబ్బాయి వచ్చేశాడు అనుకుని ఊపిరి తీసుకుని డోర్ ఓపెన్ చేశాడు. బయట మొత్తం అంధకారం. ఎదురుగా ఆత్మలన్నీ గుంపులు గుంపులుగా నిలబడి ఉన్నాయి. కిరణ్ వాటిని చూస్తూ ఉండగానే అవి అమాంతం కిరణ్ పైకి దూసుకుని పోయాయి. మంచులో కూరుకుపోయి ఏదో పైకి లాగినట్టు ఒక్కసారిగా పైకి లేచాడు అభయ్. లేచి చూస్తే ఒంటి నిండా గాయాలు కనిపించాయి. చుట్టూ కొంత వెలుతురుగా కనిపించింది. తనకి దూరంగా హిమాలయ పర్వతాలు. తనకు ఇంతవరకు ఏం జరిగిందో గుర్తుకు రావడం లేదు. ఇక అలానే కొంత దూరం నడిచాక ఒక కొండపైన ఒక గుడి కనిపించింది. ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించి కింద మీద పడుతూ పరిగెత్తుతూ వెళ్ళాడు. వెళ్ళి చూస్తే అది హనుమంతుల వారి ఆలయం. కానీ అక్కడ ఎవరున్నట్టు కనిపించలేదు. అప్పుడే వెనక నుండి, హే హిందుస్థానీ, నువ్వెక్కడున్నావేంటి అని వినిపించి వెనక్కి చూశాడు. ఎదురుగా ఆ బేస్ క్యాంప్ గురించి చెప్పిన సోల్జర్. సార్ మీరు? సార్, మీ వల్ల మేము ఎంత ప్రమాదంలో పడ్డాం తెలుసా? మా ఫ్రెండ్ ఒకడు చనిపోయాడు అంటూ జరిగిందంతా చెప్పాక, ప్లీజ్ సార్, ఇంకా ఆ బంకర్లు మా ఫ్రెండ్స్ అలానే ఉన్నారు, వచ్చి కాపాడండి అని అబ్బాయి కాళ్ల మీద పడడంతో, అసలు మీరు అటు సైడ్ ఎందుకు వెళ్ళారు? నేను చెప్పింది మా బేస్ క్యాంప్ వెస్ట్ సైడ్ ఉందని, మీరు వెళ్ళింది ఈస్ట్. ఎంత పెద్ద తప్పు చేశారో. సరే, జరిగిందేదో జరిగిందే, పద మన బేస్ క్యాంప్కి వెళ్దాం
అని భారత్ ఆర్మీ బేస్ క్యాంప్ దగ్గరికి తీసుకెళ్ళి, అదిగో అక్కడ లోపల మేజర్ విక్రమ్ ఉంటాడు, వెళ్ళి జరిగిందంతా చెప్పు, నేను ఇప్పుడే వస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా, సార్ మీరు లేకుండా నేనేలా, ప్లీజ్, అరే నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెంటనే వస్తానుగా, నువ్వు లోపలికి వెళ్ళు, నీకేం కాదు అని చెప్పడంతో అభయ్ భయంగా క్యాంపులోకి వెళ్ళగానే భారత్ ఆర్మీ చుట్టూ చేరి అదుపులోకి తీసుకుని విక్రమ్ దగ్గరికి తీసుకెళ్లారు. అభయ్ జరిగిందంతా చెప్పాక, మా భారత్ ఆర్మీ మీకు అక్కడికి వెళ్ళమని చెప్పాడా? నోవే, ఎందుకంటే అక్కడ 1999లో మా ఆర్మీకి చెందిన ఒక చిన్న ప్లాటూన్ ఆ ఉగ్రవాదుల చేతిలో బందీలుగా చిక్కారు. శత్రువులకు లొంగిపోవడం ఇష్టం లేక మన జవాన్లందరూ ఆ బంకర్లోనే ఊపిరి వదిలేశారు. అప్పటి నుండి అక్కడ చాలామందికి ఆర్మీ జవాన్లు కనిపించారని విన్నాను. అంటే మీకు సాయం చేసేది కూడా ఆ జవాన్ ఆత్మ ఉంటుంది. అభయ్ అది విన్నాక షాక్కి గురయ్యాడు. సార్ ఎలాగైనా మా వాళ్ళని కాపాడండి అని అభయ్ అనగానే, నువ్వు భయపడుకు అభయ్, ఈ రాత్రికి మా టీమ్ ఆ బేస్ క్యాంప్కి వెళ్ళి మీ ఫ్రెండ్స్ అంతని కాపాడుతుంది అని భరోసా ఇవ్వగానే, సార్ కానీ వాళ్ళు ఉగ్రవాదులు కాదు, మనిషిని పీక్కు తినే పిశాచాలు, వాటి నుండి మనం తప్పించుకోలేం. మన ఆర్మీ ఒక్కటే వెళ్తుందనుకుంటున్నావా అక్కడికి? లేదు, మన వెనక వచ్చేది ఆ హనుమంతుడు కూడా. అర్థమైందా? రాత్రి 9 గంటలు. టెర్రర్ బేస్ క్యాంప్ అంతా నిశ్శబ్దంగా ఉంది. బంకర్ లోపల కిరణ్ హనుమాన్ చాలీసాను గట్టిగా చదువుతూ ఉన్నాడు. చూసావా కావ్య, ఈ విగ్రహం వల్లే నిన్న నేను బతికాను. అవి నా పైకి రాగానే ఒక్కసారిగా పెద్ద మెరుపు వచ్చి అవి అక్కడి నుండి పారిపోయాయి. అవి ఇన్నాళ్ళు ఈ బంకర్లోకి రాకపోవడానికి ఈ హనుమాన్ విగ్రహమే. ఇది మనతో ఉన్నంత వరకు మనకేం కాదు. ఈ రాత్రికి ఈ విగ్రహం సహాయంతోనే మనం బయటకు వెళ్ళిపోదాం అని అనుకున్నారు. మెల్లిమెల్లిగా క్యాంపులో ఆ దయ్యాల అరుపులు మొదలయ్యాయి. ఇక చివరిసారిగా స్నేహాన్ని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఇద్దరూ ఆ విగ్రహాన్ని గట్టిగా పట్టుకొని బంకర్ డోర్ ఓపెన్ చేసి బయట అడుగు పెట్టగానే భీకరమైన చల్లని గాలి వీచింది. దాన్ని తట్టుకుంటూ భయంగా ముందు వెనక చూసుకుంటూ అలా ముందుకు వెళ్ళగానే అంతలో ఆ చీకట్లో ఎవరో ఎదురుగా వస్తున్నట్టు గమనించారు. ఇద్దరూ హడలిపోయి అక్కడే ఆగిపోయారు. ఈ కిరణ్ పరిగెత్తు అని కావ్య భయంతో అనగానే, మన దగ్గర హనుమానున్నాడు, అవి మనల్ని ఏం చెయ్యవు, ధైర్యంగా ఉండు కావ్య అంటూ అలానే వెళ్తూ ఉన్నారు. ఆ దయ్యం వాళ్ళని అలానే చూస్తూ చిన్నగా నవ్వి ముందుకు వెళ్ళిపోయింది. అలా క్యాంపు రోడ్లో నడుస్తూ ఉండగా చుట్టూ ఆత్మలన్నీ ఒక్కొక్కటిగా వాళ్ళ వెనకే వస్తూ ఉన్నాయి. హఠాత్తుగా, కిరణ్ నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నేనంటే ఇష్టం లేదా కిరణ్? వీళ్ళు నన్ను చంపేస్తున్నారు, కాపాడు కిరణ్ అని స్నేహ గొంతు వినిపించింది. ఇద్దరూ వెనక్కి చూశారు. ఆ ఆత్మలన్నీ స్నేహాన్ని పట్టుకుని ఓళ్ళంతా నాకేస్తూ ఉన్నాయి. రే వదలండి, నా స్నేహాన్ని వదలండి అంటూ కిరణ్ తట్టుకోలేక కోపంతో వాళ్ళ దగ్గరికి కావ్యాన్ని వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే పట్టుతప్పి విగ్రహం కింద పడిపోయింది. ఒక్కసారిగా ఆత్మలన్నీ గట్టిగా అరుస్తూ కిరణ్ కళ్ళ ముందే స్నేహ శరీరాన్ని ముక్కలుగా చీల్చేశాయి. కిరణ్ తట్టుకోలేక గట్టిగా ఏడుస్తూ ఆ విగ్రహాన్ని అందుకోవడానికి వెళ్తూ ఉండగానే ఆ ఆత్మలన్నీ కిరణ్ కావ్య చుట్టూ చేరాయి. అంతలోనే ఎక్కడి నుండో శంఖం పూరించిన శబ్దం ఆ క్యాంప్ అంతా మారుమోగిపోయింది. దూరంగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ నినాదాలు దగ్గరికి వస్తూ ఉన్నాయి. అలా వస్తూనే ఆ ప్రాంతమంతా భారత్ ఆర్మీ నీళ్ళ ట్యాంకర్లతో వర్షం కురిపించింది. ఆ పవిత్ర జలానికి ఆ ముష్కరుల ఆత్మలు తట్టుకోలేక భీకరంగా అరుస్తూ ఆ మంచు పొగల్లో ఒక్కసారిగా ఆవిరైపోయాయి. చచ్చిపోయామని అనుకున్న కిరణ్ కావ్య కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా భారత్ ఆర్మీ, వాళ్ళ పక్కనే అభయ్ వచ్చే ఇద్దరిని లేపి కావ్యాన్ని గట్టిగా హత్తుకున్నాడు. అభయ్, నువ్వు తిరిగి వస్తావని నేను అనుకోలేదు తెలుసా. నువ్వు లేకపోతే నేనేమైపోయేదానో. నన్ను వదిలిక ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళకు అని కావ్య అభయ్ని గట్టిగా హత్తుకోగానే
అది చూసి కిరణ్ మరింత బాధపడ్డాడు. అవును, స్నేహ ఎక్కడా కనిపించడం లేదు. స్నేహను కూడా ముక్కలు ముక్కలుగా ముష్కర్లు చంపేశారు అని కిరణ్ చెప్పడంతో అభయ్ అది విని చాలా బాధపడ్డాడు. ఇక స్నేహ ముక్కలైన డెడ్ బాడీతో ఆ ఆర్మీ జీప్లో తిరిగి వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో ఎవరో రోడ్డుపై అడ్డంగా పడి ఉన్నట్టు కనిపించింది. ఒక సోల్జర్ జీప్ దిగి ఆ మనిషిని చెక్ చేసి, సార్ ఒకసారి కిందకి రండి అని విక్రమ్ని పిలిచాడు. విక్రమ్తో పాటు అందరూ వెళ్ళి ఆ బాడీని చూసి షాక్ అయిపోయారు. కిరణ్, ఎవరది అని కావ్య అడగ్గా, అది మన అని ఆగిపోయాడు. చెప్పు కిరణ్, ఏమైంది? అభయ్ నువ్వైనా చెప్పు అని పక్కనే ఉన్న అభయ్ వైపు చూడగా అక్కడ అభయ్ కనిపించలేదు.